ముదురుతున్న అమెరికా, ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ వార్, ముఖ్యంగా హార్మూజ్ జలసంధి గురించే యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. వెంటనే ఇరాన్ ఏం చేసింది? ఈ ప్రకటించిన వెంటనే గల్ఫ్ దేశాల మీద, అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. రిటాలియేషన్గా అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్ పైన దాడి చేసింది. ముఖ్యంగా ఇరాన్కు ఆయువు పట్టిన ప్రాంతాలు ఏంది, కర్గ్, కేస్మ్ ప్రాంతాల్లో భారీ దాడులు చేసింది. అక్కడ ఏముంటాయి, ఆయిల్ స్టోరేజ్ ట్యాంకర్లు ఉంటాయి, అంటే కంటైనర్లు ఉంటాయి. వాటిపైననే ఎక్కువ దాడి చేసింది అమెరికా. అయితే అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేసింది. అదేంటంటే, మేము హార్మూజ్ జలసంధిని కాపాడుతున్నాం, భద్రత కల్పిస్తున్నాం, దానివల్ల మాకు పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. సో ఇక నుంచి హార్మూజ్ జలసంధిలో 20% టోల్ ఫీజు వసూలు చేస్తామని సంచలనం తెరలేపారు. అంటే 20% అంటే సుమారుగా $30 బిలియన్. కానీ ఇరాన్ ఏం ప్రకటించింది? వెంటనే సెటైర్ వేసింది. ఏమంటే అది తక్కువనేమో, ఇంకొంచెం వసూలు చేయండి, ఇంకొంచెం ఎక్కువ వసూలు చేయండి, సెటైర్ వేసింది. కానీ ఇరాన్ మాత్రము $2 బిలియన్ మాత్రమే వసూలు చేస్తుంది. కానీ ఏకంగా అమెరికా $30 బిలియన్. అంటే దీని వలన గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ ట్యాంకర్ల పైన ఒక్కొక్క షిప్ పైన $30 బిలియన్ వసూలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ వంటి దేశాల మీద తీవ్ర ప్రభావం ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఒకవేళ కనుక అమెరికా అన్నట్ట పని చేస్తే ఇంధన ప్రభావం పడడం వల్ల భారతదేశంలో విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. రేట్లు, ఆయిల్ రేట్లు, గ్యాస్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ యుద్ధంలో ఏ మలుపు తిరుగుతుందో, ఎక్కడ తిరుగుతుందో ఏం చెప్పలేము. అత్యాధునికమైనటువంటి అమెరికా తన యుద్ధ విన్యాసాల ద్వారా, లాంచర్ల ద్వారా, మిసైల్ ద్వారా, క్షిపణుల ద్వారా ఇరాన్ పైన విరుచుకుపడుతుంది. ఇరాన్ కూడా యాజ్ ఈజ్గా సేమ్ రిటాలియేషన్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలపైన విరుచుకుపడుతుంది. ముఖ్యంగా బహ్రెయిన్, ఖతార్, కువైట్ ఈ దేశాలపైన భారీగా విరుచుకుపడుతుంది. అయితే అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా కొంతవరకు కూల్చేసింది. ఏది? ఇరాన్ సైన్యం. ఐఆర్జీసీ కూడా ఎక్కడ తగ్గటం లేదు, మాటకు మాటిస్తుంది. సో ప్రపంచ దేశాలు ఏం ఆలోచిస్తున్నాయో ఏమో కానీ, అయితే అమెరికా, ఇరాన్ సంధి చేసుకునే శాంతి ప్రక్రియ భాగంగా 60 రోజుల గడువు ఇచ్చారు. కానీ 60 రోజుల గడువు ముగుస్తున్నా కూడా ఇంతవరకు ఎలాంటి ప్రక్రియ ముందుకెళ్ళలేదు. అమెరికా దీన్ని ముఖ్యంగా హార్మూజ్ జలసంధి తెరిచి ఉంచాలి, ఇరాన్ అణు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అమెరికా సూచన. కానీ ఈ యొక్క ఇరాన్ వాదన ఏంది? గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలు ఇక్కడ నుంచి కాల్ చేయాలని ఇరాన్ వాదన. సో ఏది ముందుకెళ్ళలేదు. కానీ ఈరోజు సంచలనం రేపిన ట్రంప్ ప్రకటన ఒకవేళ కనుక అదే నిజమే అమల్లోకి వస్తే భారత్ పైన పెను ప్రభావం పడే అవకాశం ఉంది. మరింత రేట్లు, ఏది ఆయిల్ రేటు, పెట్రోల్, డీజిల్ రేట్ పెరిగే అవకాశం ఉంది. చూద్దాం కాలం ఏం డిసైడ్ చేస్తుంది.